అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొర్రమీను చేపల పులుసు అండి. ముందుగా కొర్రమీనుని తీసుకున్నాను, శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీంతో ఈరోజు చేపల పులుసు వేస్తున్నాను. అలాగే మా పెరట్లో కాసిన బెండకాయలు 4 తీసుకున్నాను. ఈ పులుసులో వేస్తే చాలా బాగుంటాయండి బెండకాయలు. ఇదివరకు అమ్మమ్మ చేసేది. దీనికి కావలసినవి ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి. ఇవి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చింతపండు రసం తీసుకున్నాను, ముందుగా నానబెట్టి ఈ పులుసు తీసుకున్నానండి, చింతపండు పులుసు. అలాగే ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. 1 అర స్పూను మెంతులు, అలాగే 1 అర స్పూను జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి. ఈ పులుసుకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి. అలాగే బెండకాయ పులుసులో వాటిలో కూడా వేస్తాం కదా, ఈ చేపల పులుసుకి ఈ 2 కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలండి. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో ఆయిల్ వేస్తున్నానండి, దీనికి తగినంత కూరకి. అలాగే తాలింపులో కొంచెం మెంతులు, అలాగే కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర. పులుసు కూరకి వేయాలండి, అదే ఎగురు కూర అయితే అవసరం లేదు. ఈ పులుసు కూరలో వేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేయటం వల్ల కూర స్మెల్ బాగుంటుంది, నీసు వాసన అనేది ఉండదండి. 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇది కార్తీక మాసం కదా, ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. మేమైతే ఆదివారం తీసుకుంటామండి నాన్ వెజ్. అలాగే దీనికి కొంచెం పసుపు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఒకసారి. ఈ కరివేపాకు కొంచెం ఆకులు ముదురుగా ఉన్నాయి, బాగుంది. దీనికి తగినంత, కూరకి తగినంత గళ్ళుప్పు వేస్తున్నాను. వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమాటా వేయటం వల్ల కూర రుచి బాగుంటుంది, అలాగే గుజ్జుగా కూడా ఉంటుందండి, పులుసు కూర కదా. వేసి టమాటా ఫ్రై అయ్యే వరకు, అంటే మెత్తగా అయ్యే వరకు కూడా మూత పెట్టి ఉంచాలండి. ఒక 5 మినిట్స్ అయితే టమాటా మెత్తగా అవుతుంది. ఎందుకంటే మనం తర్వాత అల్లం వెల్లుల్లి కారం వేస్తే బిరుసెక్కుతుంది కదండి ముక్క. ఈ టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసాను 1 అర స్పూన్కి. మనం చాయిస్ అండి, పులుసు కూరల్లో వేయచ్చు. ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుంటారు, లేదంటే అవసరం లేదండి. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి అంతా కూడాను. దీనిలో ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కొర్రమీను చేప ముక్కలు వేసుకోవాలండి. ఇందులో ఒక చేపేను ఇది, మొత్తం కూడా కలుపుకోవాలి ముక్కలకి. ఇప్పుడు దీనిలోనే చింతపండు రసం తీసుకున్నాం కదా ముందుగా, ఇది వేసుకోవాలి దీనిలో. అది సరిపోదండి, కొంచెం వాటర్ కూడా పోయాలి, ఎందుకంటే పులుపు ఎక్కువ అవుతుంది. ముక్క కూడా కొంచెం ఉడకాలి కదండి. చేప ముక్క త్వరగానే ఉడుకుతుంది, అయినా కూడా పులుపు పట్టాలి కదా ముక్కలకి. ఇప్పుడు దీనిలో మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపి, ముక్క గట్టిగానే ఉంటుందండి కొర్రమీను ముక్క అనేది దీనిలో ఉడికినా కూడాను. ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉడికేటప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఈ బెండకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలండి. ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి, మరీను కలిసిపోతాయి కూరలోను. ఈ గరిటతో ఇలా కలపాలండి ఎప్పుడు కూడా చేపల కూర, లేదంటే కనుక అంచులు పట్టుకుని కలపాలి దాకవి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టాలండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. మనకి ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎగరనీయకుండా దించాలి. ఇప్పుడు సరిపోతుందండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీనిలో మెంతులు, జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మనకి ఈ పులుసు గ్రేవీ అయితే సరిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను.
నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. చక్కగా వేడి వేడి అన్నంలోకి కొర్రమీను చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఈరోజు సండే స్పెషల్గా ఈరోజు నేను ఇది చేశాను. ఈ చేపల కూర అనేది వేడిగా కన్నా కూడా చల్లారినాక చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి మీద కన్నా రుచి తెలియదు, చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి కొర్రమీను చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.